ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఈ సంవత్సరం ముగింపు అనేది మీ జీవితంలో ఎలా ఉండబోతుంది, ఇప్పటి వరకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ 2025లో మీ లైఫ్లో జరిగిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ముఖ్యంగా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి ఒక ముగింపు అనేది ఈ సంవత్సరం ఎండింగ్ తోనే ఎండ్ అయిపోతుందా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో మీ జీవితంలో ఈ సంవత్సరం ముగింపు ఎలా ఉండబోతుంది? సమస్యలన్నీ కూడా ఎండ్ అయిపోతున్నాయా, లేకుంటే ఇవే నెక్స్ట్ ఇయర్లో కూడా కంటిన్యూ అవబోతున్నాయా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము. ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి. డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. చలో చూద్దాం. మీ జీవితంలో ఈ సంవత్సరం ముగింపు అనేది ఎలా ఉండబోతుంది? ద హై ప్రీషియస్, 5 of Pentacles, King of Cups, 8 of Pentacles, 8 of Cups, Temperance, the Fool, Seven of Pentacles, 10 of Wands, 4 of Cups, the Moon, Queen of Pentacles, 6 of Wands, Page of Cups, the Star. సో ఈ సంవత్సరం ముగింపు అనేది మీ జీవితంలో ఈ సంవత్సరం ముగింపు అంటే మేబీ ఈ లాస్ట్ డేస్ లాస్ట్ డే అయితే 31st December కానివ్వండి. ఈ ముగింపు అనేది ఎలా ఉండబోతుంది? మీకు మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ ఉంటుందా, లేకుంటే మీ లైఫ్లో ఇదే నెక్స్ట్ ఇయర్కి కూడా కంటిన్యూ అవుతుందా అనేది చూద్దాము. సో మీ మనసులో ఎవరైతే ఉన్నారో, అంటే నాట్ ఓన్లీ రిలేషన్షిప్తో పాటు కెరీర్ పరంగా, హెల్త్ పరంగా, అన్నిటి పరంగా కూడా చూద్దాము. సో మీ లైఫ్లో ఎప్పుడు కూడా ఈ ఇయర్ అంతా కూడా ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారంటే పాస్ట్లోనే ఎక్కువగా బతుకుతూ ఉన్నారనమాట. ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవట్లేదు, ప్రెజెంట్ గురించి ఆలోచించుకోలేదు. ఎప్పుడూ కూడా మీరు జరిగిపోయిన దాని గురించి, అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకుండా మీ పార్ట్నర్తో రిలేషన్షిప్ ఎండ్ అవ్వడం కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం కానివ్వండి, మీ పాస్ట్నే మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు తప్ప ఎందుకు అలా జరిగింది అన్న విధంగానే బాధపడుతూనే అక్కడే స్ట్రక్ అయిపోయారు తప్ప మీ లైఫ్లో ముందుకు వెళ్దాము, ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటనేది అయితే మీరు ఆలోచించలేదు. ముఖ్యంగా ఎవరైతే బాగా ఎమోషనల్గా బాగా వీక్ అయిపోయారనమాట, ఎమోషనల్గా బాగా బాధపడ్డము ఈ ఇయర్ అంతా కూడా మీకు అలానే ఉంది.
బట్ ఈ ఇయర్‌లో నుంచైనా మీరు ఈ ఎండింగ్ అనేది మీకు ఒక న్యూ బిగినింగ్ ఉంటుందంటే డెఫినిట్‌గా మీకు ఒక న్యూ బిగినింగ్ రాబోతుంది. అది ఏంటంటే అది మీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. మీరు ఈ పాస్ట్ లైఫ్‌ని వదిలేసి పాస్ట్‌లో ఏదైతే నెగెటివ్ అయితే ఏదైతే జరిగిందో చాలామంది ఏం చేస్తుంటారంటే పాస్ట్‌లో జరిగిన పాజిటివ్‌ని తీసుకొని గుర్తు చేసుకోరు. పాస్ట్‌లో జరిగిన నెగెటివ్‌ని మాత్రమే పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏందంటే అవే మీరు లైఫ్‌లో అట్రాక్ట్ చేసుకుంటారనమాట. అంటే పదే పదే అలాంటి రిపీటెడ్‌గా మీకు లైఫ్‌లో జరుగుతుండే ఒక్కొక్కసారి చూడండి ప్రతీదీ కూడా మనం ఏం చేసినా కూడా అది నెగెటివ్‌గానే జరుగుతా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఒకటి నెగెటివ్‌గా జరిగిందంటే సో నేనేం చేసినా ఇదే ఉంటదేమో, మొన్న అలా అయిందిగా, నిన్న ఇలా అయిందిగా అన్న ఫీలింగ్‌లో ఉంటుంటారు గాబట్టే, మీరు ఏదైతే రిపీటెడ్‌గా అనుకుంటూ ఉంటారో అవే మీ థాట్స్‌లో వస్తే, మీ థాట్స్‌లో వచ్చినవే మీ లైఫ్‌లోకి గూడా అవి చూపిస్తూ ఉంటాయన్నమాట. సో మీరేంటంటే ఈ పాజిటివ్‌నెస్ అనేది న్యూ బిగినింగ్ రావాలన్నా, లేకుంటే మీ ప్రాబ్లమ్స్‌కి ఎండింగ్ అవ్వాలన్నా కూడా ఓన్లీ బికాజ్ ఆఫ్ మీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. పాస్ట్ లైఫ్‌లో నుంచి బతకడం మానేసేయండి. ఓకే. మేబీ మీకు పాస్ట్ పదే పదే గుర్తుకు వస్తున్నా మీ పాస్ట్‌లో జరిగిన పాజిటివ్‌నే తీసుకోండి. నెగెటివ్‌నైతే పదే పదే గుర్తు చేసుకోకండి. దానివల్ల మీ లైఫ్‌లో ఒక న్యూ బిగినింగ్ వస్తుంది. అంటే పాస్ట్‌లో ఏవైతే ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంత సఫర్ అయిపోయానో, సో పాస్ట్‌లో ఓన్లీ నెగెటివ్ మాత్రమే ఉందా? పాజిటివ్ లేదా? పాజిటివ్‌ని ఎందుకు తీసుకోను? ఓన్లీ నెగెటివ్‌ని ఎందుకు తీసుకుంటున్నాను? నెగెటివ్‌ని ఎందుకు పదే పదే నా లైఫ్‌లో అట్రాక్ట్ చేసుకుంటున్నాను? నెగెటివ్‌ని ఎక్కువగా రిపీటెడ్‌గా నేనెందుకు చూస్తున్నాను అనేదైతే అర్థం చేసుకోండి. సో, దానివల్ల మాత్రమే మీ లైఫు చేంజ్ అయ్యే అవకాశం ఉందనమాట. అది కూడా స్లోగా చేంజ్ అవుతది. కంప్లీటెడ్‌గా న్యూ ఇయర్ జనవరి 1 రాగానే మీ లైఫ్‌లో మొత్తం రివర్స్ అయిపోయి, మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మొత్తము రివర్స్ అయిపోయి, మీ లైఫ్ అంతా పాజిటివ్‌గా ఉంటుంది. లక్ అనేది వచ్చేసేస్తుందని కాదు. బట్ ఉన్న దానికన్నా కూడా బెటర్ అయితే అవుతుందనమాట. అది ఎమోషనల్‌గా కానివ్వండి, వర్క్ పరంగా కానివ్వండి, చాలామంది జాబ్‌కి వెయిట్ చేస్తూ ఉంటారు. జాబ్ చేసే వాళ్ళకి కానివ్వండి, లేకుంటే జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానివ్వండి, లేకుంటే బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఇప్పుడున్న దానికన్నా కూడా బెటర్‌గా ఉంటుంది 2026. 2026 మీన్స్ 1. 1 అంటే కంపల్సరీ 1 అంటే సన్ పవర్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. 2026లో జాబ్ పరంగా, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్‌గా అన్నిటి పరంగా కూడా మీకు మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్‌ఫిల్ చేసుకునే టైం అన్నమాట. సో, మీరు ఎంత కష్టపడి మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలనేది మీరు ఈ రోజు నుంచే ఆలోచించుకోవాలి. సో, జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ బాధపడడం వల్ల 1 మినిట్ కూడా మీకు తిరిగి రాదు. సో, ఏంటంటే మీ లైఫ్‌ని మార్చుకోవాలన్నా, మీ కెరియర్‌ని మార్చుకోవాలన్నా, మీ లైఫ్‌లో జరిగిన స్ట్రగుల్స్‌ని మళ్ళీ రిపీటెడ్‌గా రాకుండా ఉండాలన్నా కూడా మీరు పాస్ట్‌లో బతకడం మానేసి, పాస్ట్‌లో జరిగిన దాన్ని రిపీటెడ్‌గా గుర్తు చేసుకోవడం మానేసి, ఓన్లీ ఫ్యూచర్ ఏంటి? సో, ఈరోజు ఒక ప్రాబ్లమ్ వచ్చింది. సో, ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలా? ప్రాబ్లమ్‌లోనే ఉండడం అవసరమా? అనేది అయితే మీరు ఆలోచించుకోండి. సో, దీనివల్ల ఏందంటే మీ లైఫ్ కొంచెం స్లోగా మారుతుందనమాట. ఒక్కరోజే మనకి కోట్లొచ్చి పడేయవు. ఒక్కరోజే మీ పార్ట్నర్ మొత్తం చేంజ్ అయిపోయి మీ లైఫ్‌లోకొచ్చేసేయరు. బట్ మీరు థింక్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. అండ్ మీ పార్ట్నర్ ఏందంటే మీ లైఫ్‌లో నుంచి కావాలనే వెళ్ళిపోయారు. అంటే మీరు వద్దనుకుని వెళ్ళిపోవడం కాదది. కావాలని వెళ్ళిపోయారనమాట. మీరెంత ఇష్టపడుతున్నా, మీరు ఎంత వెళ్ళొద్దని చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ వాళ్ళు కంపల్సరీ మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తారు మీ లైఫ్‌లోకి. ఎందుకంటే వాళ్ళు మీలో ఏదైనా నెగెటివ్ చూపించో, లేకుంటే మీ లైఫ్‌లోకి అంటే మళ్ళీ రావద్దన్న ఉద్దేశంతోనో, లేకుండా మీ ఇద్దరి మధ్య వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల మీ లైఫ్‌లోంచి వెళ్ళిపోయిన పర్సన్ కాదు. వాళ్ళు కావాలనే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది. సో, డెఫినిట్‌గా వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారనమాట. ఎమోషనల్ పరంగా కూడా మీరు మీ లైఫ్ మీద పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటే గనక డెఫినిట్‌గా మీ పార్ట్నర్ ఎలా వెళ్ళిపోయారో మళ్ళీ అలానే బ్యాక్‌కి వస్తారు. బట్ ఇది అందరికీ అవుతుందా అంటే డెఫినిట్‌గా అందరికైతే కాదు. ఎవరికైతే మీ మిమ్మల్ని బ్లేమింగ్ చేయడమో, హర్ట్ చేయడమో, మీరొద్దనుకుని వెళ్ళిపోయిన పర్సన్ కాకుండా
ఏదో ఒక చిన్న రీజన్ చెప్పి మీ మీద ఉన్న ప్రేమను కూడా కావాలనే దూరంగా పెట్టిన పర్సన్స్ ఉంటారు. మేబీ సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి, లేకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి దూరంగా పెట్టి ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే తిరిగి వస్తారనమాట. అలా కాకుండా మిమ్మల్ని తిట్టేసి మిమ్మల్ని యూజ్ అండ్ త్రో చేసుకున్న పర్సన్స్ అయితే కాదు ఈ రీడింగ్ అనేది. సో ఏంటంటే ఎప్పుడు కూడా మీ లైఫ్లో సక్సెస్ ఇన్ని రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే జాబ్ కోసమో, కెరీర్ పరంగానో, లేకుంటే ఫైనాన్షియల్ గానో, హెల్త్ పరంగానో ఏదో ఒక విధంగా అయితే మీరు మీ గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ గోల్స్ రీచ్ అయ్యే టైం కూడా ఈ ఎండింగ్ లో నుంచి న్యూ బిగినింగ్ లో ఎలా అవుతుందో ఆ నెక్స్ట్ అంతా కూడా మీకు పాజిటివ్గా జరిగే ఛాన్స్ ఉందన్నమాట. మీరు ఎంత కష్టపడితే, ఎంత ఎఫర్ట్స్ పెడితే మీ లైఫ్లో మీ కెరీర్ పరంగా కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, అంత సక్సెస్ అనేది మీ దగ్గరికే వస్తుంది. అది ఓన్లీ మీ చేతుల్లో మాత్రమే ఉంది. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని చాలా చాలా బాగా చూసుకున్న పర్సనే. అండ్ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక మాట అన్న పర్సన్ కూడా కాదనమాట. వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్న పర్సనే. బట్ ఎందుకు ఇలా అయిపోయిందని మీరు ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చోకుండా అసలు వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా కమ్యూనికేషన్ అవ్వాలి, ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి అయితే ఎఫర్ట్స్ పెట్టండి. సో డెఫినెట్గా మీరు బాధపడుతూ కూర్చోవడం వల్ల ఏది రాదు. ఈవెన్ మీరు బాధపడుతూ కూర్చోవడం వల్ల మీకు వచ్చేది దానికన్నా పోయేది ఎక్కువ ఉంటుంది. సో మీ ఎమోషన్స్, మీ కన్నీటిని కూడా వేస్ట్ చేసుకోవద్దు. అవి ఎక్కడ ఎప్పుడు యూజ్ చేయాలో అవి అక్కడ అలా బాధపడాలి. బాధపడడం అంటే రోజు డైలీ కూర్చొని గంటలు గంటలు కూర్చొని ఏడుస్తూ కూర్చోవడం కాదు. మీకు బాధ వచ్చిందా డెఫినెట్గా ఒక 5-10 మినిట్స్ లేకపోతే మీకు బాధ పోయే వరకు ఇక్కడ కూర్చుని బాధపడండి. అది పెయిన్ అంతా కూడా బయటకు తీసేయండి కన్నీటి రూపంలో. అంతేకాని రోజంతా కూర్చుని ఏడుస్తూ కూర్చోవడం వల్ల మీ లైఫ్లో మీ పార్ట్నర్ తిరిగి వస్తారా, లేకుంటే మీ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అవుతాయి, ఏది పాజిటివ్గా అవుతుందని చెప్పండి. అదే మీరు మీ ఎమోషన్స్ని బయటకు తీసేస్తే గనక ఓకే, డెఫినెట్గా నా మీద నా ప్రేమ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే నా పార్ట్నర్ మోసం చేయరని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు నా లైఫ్లో ఉన్నన్ని రోజులు నాకు మంచిగా చేశారు, ప్రేమనే ఇచ్చారు తప్ప వాళ్ళు నన్ను మోసం చేయలేదు, నన్ను బ్లేమింగ్ చేయలేదు, నన్ను ఒక మాట అనలేదు అన్న ఉద్దేశం మీకు ఉందనుకోండి, డెఫినెట్గా వాళ్ళు అలానే తిరిగి వస్తారు. మీ ప్రేమ వాల్యూ అనేది తెలుసుకుని మరి వస్తారు. సో మీరేంటంటే ఎప్పుడు కూడా ఫ్రీడమ్ కావాలని కోరుకున్నా అంటే మీరు ఒక 4 బౌండరీస్ క్రియేట్ చేసుకుని, బౌండరీస్ మీ చుట్టూ బౌండరీస్ క్రియేట్ చేసుకుని నేను ఇలానే ఉండాలి, సో నాకు ఈరోజు రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి సో నేను బాధపడుతూ కూర్చోవడమే నాకు కరెక్టు, సో నేను ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో కూడా మంచిగా ఉండకూడదు, నా లైఫ్ని నేను ఈ విధంగానే బాధపడుతూ కూర్చుంటానని ఈ ఇయర్ అంతా కూడా మీరు అదే చేశారు. సో అలా కాకుండా సో మీకంటూ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఆ బౌండరీస్ని తీసేసి బయటకు వచ్చి మీకంటూ ఫ్రీడమ్ అనేది, ఫ్రీడమ్ లైఫ్ని అయితే మీరు ఆలోచించుకోవాలి. అప్పుడే మీకు న్యూ బిగినింగ్ ఉంటుంది. అంతేగాని 4 గోడల మధ్య కూర్చొని ఎవరైనా ఫ్రెండ్స్ పిలిచినా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కలవకుండా బాధపడుతూ కూర్చోవడం వల్ల మీకు వెళ్ళిపోయారు, మీ పార్ట్నర్ రారు, మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు, ఏది కూడా అవ్వదన్నమాట. సో మీరేంటంటే ఈ ఇచ్చిన దాన్ని ఫ్రీడమ్ అనేది యూజ్ చేసుకోవాలి తప్ప మిస్యూజ్ చేసుకోకూడదు అనమాట. సో మీకు ఆ న్యూ బిగినింగ్ రావాలంటే డెఫినెట్గా మీ ఎమోషన్స్ని మీరు ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే బ్యాలెన్సింగ్ చేసుకోవడం అవసరం. మరీ కోపంగానూ ఉండకూడదు, మరీ ఏడుస్తూనూ ఉండకూడదు. బాధ అనిపించినప్పుడు డెఫినెట్గా బాధపడాలి. అది కన్నీటి రూపంలో ఆ ఎమోషన్స్ని బయటకు పంపించేసేయాలి. మళ్ళీ వాటిని పదే పదే మళ్ళీ లోపలికి వేసుకోకూడదు అనమాట థాట్స్ రూపంలో. సో మీ ఎమోషన్స్ని ఓవర్ ఎమోషనల్ పర్సన్ అలా మీరు ఆ ఎమోషన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది, అండ్ ఏవైతే మీకు కోపం వచ్చిన కోపాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత అవసరమో ఎమోషన్స్ని కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది అంతే అవసరము. సో మీరు ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటే తప్పకుండా మీ ఇద్దరి మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ గురించి ఎక్కువగా మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు, వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో అంటే నెగిటివ్ థింకింగ్ అనమాట. మేబీ వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారేమో అందుకే నాకు దూరంగా ఉన్నారేమో అన్న థాట్స్ వద్దు. సో నా లైఫ్లో వీళ్ళు నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అన్న విధంగా అయితే మీరు ఆలోచించడం అయితే మంచిది. సో ఎప్పుడు కూడా
మీరు జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ మేబీ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఒక చోట, అంటే చాలా మందిలో ఎవరైతే ముఖ్యంగా జెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఇక్కడి నుంచి మనీ తీసుకొచ్చి అక్కడ ఇవ్వడము, అక్కడి నుండి మంచి తీసుకొచ్చి ఇక్కడ అప్పులు పాలవ్వడము, ఆ బ్యాలెన్సింగ్ ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఉండడము. ఫైనాన్షియల్గా మీకు ఏవైతే సఫర్ అవుతున్నారో అసలు ప్రాబ్లం ఎక్కడి నుండి వస్తుంది, సఫర్ అవ్వడానికి రిపీటెడ్గా నాకు ఇదే ప్రాబ్లం, మనీ వస్తున్నాయి సరే మళ్ళీ వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ అప్పులు పాలవుతున్నాం, ఎందుకు అవుతున్నాం అనేది అయితే ఆలోచించుకోవాలి. అదే లేడీస్ అయితే కనుక, ఎవరైతే లేడీస్ ఉన్నారో కంపల్సరీ మీరు మీ మనీని ఏవైతే సేవింగ్స్ ఉంటాయో ఫ్యామిలీ పరంగా కానీ, ఎవరైనా ఫ్రెండ్స్ ఇచ్చినవి కానివ్వండి, ఫ్యామిలీ పరంగా ఇచ్చిన వాటిని మీరు అనవసరమైన వాటికి గుడ్డిగా నమ్మేసి అయితే వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, మోసపోవడం కానీ జరిగే ఉంటుంది. సో దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా కూడా ఒకసారి రిపీటెడ్ అయిందండి, ఒకసారి చేస్తే తప్పు పొరపాటు అవుతుంది. బట్ రిపీటెడ్గా మీరు అదే జరుగుతున్నా కూడా మీ లైఫ్లో అదే చేస్తున్నారంటే అది మీ అంతటా మీరు తెచ్చుకున్న ప్రాబ్లం కిందే అవుతుంది అనమాట. సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా సో నేనేం చేయాలి, ఈ టైంలో ఏం చేయాలి అని చెప్పి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఏం అర్థం కాక సత్తమతం అయ్యే కన్నా అసలు ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం బెటర్ అనేది అయితే మీరు తెలుసుకోండి. సో ఈ ఇయర్ అంతా కూడా మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నీ ఒక రకంగా కాదు, ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా, అలాగే ఎమోషనల్గా అండ్ రిలేషన్షిప్ పరంగా, కెరీర్ పరంగా కూడా మీకు గ్రోత్ కానివ్వండి, పాజిటివ్నెస్ అనేది లేదు. అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. ముఖ్యంగా ఎవరి దగ్గరగాతో ఉన్న అందరితో కూడా కొంచెం శత్రువులు ఎక్కువగా అయిపోయారనమాట. అందరూ మీ గురించి నెగిటివ్గానే మాట్లాడుకుంటూ నెగిటివ్ ఎనర్జీస్ని మీకు ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. అండ్ మీకు ఎప్పుడు కూడా వీళ్ళ నుండి పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్నెస్ ఇస్తున్నారు. మీరు ఒక మాట అంటే ఆ మాటల్లో నెగిటివ్నే తీసుకుంటున్నారు తప్ప పాజిటివ్ని అయితే ఎవరు తీసుకోవట్లేదు. సో ఇవన్నీ కంపల్సరీ అవ్వాలి. ఈ ఇయర్లో ఇవన్నీ ఎండ్ అయిపోయి అందరు మిమ్మల్ని మంచిగా ప్రేమగా చూసుకోవాలన్నా, అందరి మీతో మంచిగా నవ్వుతూ మాట్లాడాలన్నా మీ ఎమోషన్స్ని అనేది బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా అవసరం. అంటే ఎప్పుడు కూడా మీరు ఓవర్గాను కోపము తెచ్చుకోకూడదు, ఓవర్గాను ఎమోషనల్ అయిపోయి మీ వీక్నెస్ని ఎదుటి వాళ్ళకి చూపించకూడదు. ఎవరైతే మీ వీక్నెస్ ఏదైతే ఉందో మీ వీక్నెస్ని ఎదుటి వాళ్ళకి చూపిస్తారో, తెలుసుకుంటారో వాళ్ళే మీ ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారు. సో మీ వీక్నెస్ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి అర్థం కాకుండానే మీరు అంత స్ట్రాంగ్గా ఉండాలి. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుని మీ లైఫ్ పరంగా, కెరీర్ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి అండ్ పార్ట్నర్ విషయంలో ఎలాంటి తప్పులు జరిగినాయి ఇప్పుడు మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది అయితే మీరు అర్థం చేసుకుని ఏదైనా కూడా కూల్గా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం వల్ల మీ లైఫ్ మారదు, అండ్ కోప్పడి ఎదుటి వాళ్ళని తిట్టడం వల్ల కూడా మీ లైఫ్ అనేది మారదు. సో వీటన్నిటిని మీరు బ్యాలెన్సింగ్ చేసుకుని మీ లైఫ్లో ఉంటే కనుక మీరు ఏదైతే కోరుకుంటున్నారో మేబీ కెరీర్ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, లేకుంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లో రావడం కానివ్వండి, డెఫినెట్గా మీ గోల్స్ అన్నీ కూడా ఈ ఇయర్తోనే మీ నెగిటివిటీ అంతా కూడా ఎండ్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. అండ్ ఈ పాస్ట్ని వదిలేసేయాలి. మెయిన్ పాస్ట్లో బతుకుతూ ఉంటే గనక మీ ఫ్యూచరే కాదు ప్రెజెంట్ మీరు హ్యాపీగానే ఉండలేరు, ఫ్యూచర్ని కూడా మీరు బాగు చేసుకోలేరు అనమాట. ఇదే ఉంటుంది. సో ఓన్లీ ఇన్ యువర్ హ్యాండ్స్, మీ చేతిలో మాత్రమే ఉంది మీ లైఫ్ని మీరు ఎలా మార్చుకుంటారు అనేది. బాధపడుతూ పాస్ట్లో జరిగింది, సో పాస్ట్లో నా పార్ట్నర్ నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు, ఇప్పుడు వదిలేశారు అని అనుకుని బాధపడే కన్నా పాస్ట్లో నా పార్ట్నర్ నన్ను బాగా చూసుకున్నారు, సో ఇప్పుడు వాళ్ళు ఉన్నారంటే ఓకే, డెస్టినీలో ఉంటే డెఫినెట్గా నా లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు. సో నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉందన్న థాట్స్లో ఉంటే కనుక డెఫినెట్గా మీ లైఫ్ అనేది మారుతుంది, న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.